ఈ 4 రోజుల నుంచి ఫుల్గా పడుతున్న వర్షాలకి ఇంట్లోనే సిరీస్ చూస్తూ కూర్చునేసరికి ఫుల్ బోర్ కొట్టేసింది. టైంపాస్ అవ్వట్లేదని మా జంపిమా వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఆయనకు కూడా టైంపాస్ అవ్వట్లే, ఫుల్ బోర్ కొడుతుందంటే అలా తిరుగుదామని బయటకు వచ్చాం. అయినా కూడా ఎలానో బోరింగ్గా ఉందని, వెదర్ కూడా కూల్గా బాగుంది, వర్షం కూడా రావట్లేదని చెరువు చూద్దామని వెళ్ళాం. ఈలోపు చెరువు కాడ కాపలా వాళ్ళు ఉన్నారో లేరో అని కాల్ చేస్తే వచ్చేటప్పుడు ఎనర్జీ డ్రింక్స్ తీసుకురండి, బోట్ రైడ్కి వెళ్దామన్నాడు. ఇంకా తీసుకొని చెరువు కట్టెక్కాం. పెట్రోల్ ఎందుకు అది? ఏ బోట్లో? బోట్ అక్కడ బండబెట్టిరుగా. నీళ్లు మాత్రం ఫుల్లుగా సముద్రం ఉన్నట్టే ఉంది. ఒక సైడ్ ఏమో చెరువు, ఒక సైడ్ ఏమో పచ్చని పొలాలు. చూడటానికి ఆ గ్రీనరీ భలే ఉంది. సో అలా చూసుకుంటూ అక్కడికి వెళ్ళేసరికి ఎవ్వరూ లేరు, ఒక్క తిరగబడ్డ బోట్ తప్ప ఎవ్వరూ లేరు. నీ టాటూ చూపి ఒకసారి మాకు. బాగుందిగా. యాడేపించినావు? రామేశ్వరం. బాగుందిగా. అలా కొద్దిసేపు చల్లగాలికి కూర్చున్నాం. సో ఈ చెరువు మొత్తం 600 ఎకర్స్ అంట. ఇది ముజ్జుగూడెం పెద్ద చెరువు అంటూ ఉంటారు. దీని పక్కనే ప్రాచీనమైన ఎర్రదిబ్బ ఉంది. దీన్ని ఒకప్పుడు పార్క్లా చేశారు, కానీ ఇప్పుడు ఫుల్లుగా చెట్లు పెరగడం వల్ల అంతగా ఎవ్వరూ రావట్లేదు. సో దీని కింద ఎన్నో స్వరంగాలు, చాలా గుప్త నిధులు ఉన్నాయని ఈ ఊరి ప్రజలు అంటుంటారు. సో అలా కూర్చున్న కొంచెం సేపులో ఒక అంకుల్ పడవేసుకొని వచ్చిండు. ఈయన పేరు ప్రసాద్. ఈ చెరువు కాపలాగా చూసుకుంటూ ఉంటాడు. ఎన్ని ఎకరాలు ఉంటుంది అంకుల్ ఈ చెరువు? చెరువు వచ్చేసి 620 ఎకరాలండి. 620 ఎకరాలు. నేలకొండపల్లి రెవెన్యూ 400 ఉంటుంది. 100 ముజ్జిగూడు, 100 గుబ్బులగూడు, 620 ఎకరాలు. ఈ చెరువు వచ్చేసి మొత్తం కట్ట పొడవు వచ్చేసి 2 కిలోమీటర్లు ఉంటుంది. 2 అలుగులు, ఒక అలుగు 120 మీటర్లు, ఒక అలుగు 200 మీటర్లు, 2 అలుగులు ఇవ్వాలి దీనికి. దీంట్లో కెపాసిటీ వచ్చేసి మనకి ఎన్ని టన్నులు అవుతుంది మనకి చేపలు? దీంట్లో చేపలు వచ్చేసి యావరేజ్ సంవత్సరానికి 50 టన్నులు వచ్చేసి 50 టన్నులు వచ్చేసి. అది మిగి ఆగిందనుకో కొంచెం రెట్టింపు అవుతుంటుంది. లోతు ఉంటుందా ఈ చెరువు? లోతు యావరేజ్ వచ్చేసి మొత్తం 10 అడుగులు ఉంటుంది. ఒక్కొక్క 20 ఉంటుంది, ఒక్కొక్క 15 ఉంటుంది. కట్టెంపు వచ్చేసి మొత్తం 12 ఫీట్లు ఉంటుంది. టవర్ లోతు ఉంటుందా? టవర్ లోతు వచ్చేసి ఒక 10 ఎకరాలే ఉంటుంది, ఎక్స్ట్రా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఈ మన గ్రావెల్ అంతా తీసేసి కట్టె పోసారు. ఒక 10 ఎకరాలే ఆ టవర్ లోతు ఉంటుంది. మిగతాది మొత్తం 10 నుంచి 15 లోపే ఎక్స్ట్రా ఉంటుంది. ఈ చెరువు మొత్తం ఒకసారి తిరిగి రావడానికి ఎంత పట్టిద్ది అంకుల్? తిరిగి రావడానికి వచ్చేసి కొద్ది గంట గంట పట్టిద్ది. గంట 600 ఎకరాలు అంటే గంట పట్టిద్ది. చుట్టూ రౌండ్ షేప్ కదా కట్టకాడ పూట పట్టిద్ది. కర్రతో పట్టడానికి పూట పట్టిద్ది. గాలి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. గాలి లేకపోతే తిరిగి రావచ్చు, కానీ గాలి ఇప్పుడు సరే. ఉదయం నుంచి థ్యాంక్స్ అంకుల్, మరి మొత్తం మంచి చెప్పినందుకు అంతా. సో ఇంకా అందరం ఎక్కేసి చెరువు చూద్దాం, చేపలు చూద్దామని అలుగు దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ మాత్రం వర్షానికి వచ్చిన నీళ్లు ఫుల్గా పొంగి పొర్లిపోతున్నాయి. ఇక్కడ అన్ని రకాల చేపలు ఉన్నాయి, చిన్నవి పెద్దవి అన్నీ కిందికి పైకి దూకుతూ ఉన్నాయి. సో మళ్ళీ బోట్ ఎక్కేసి వెళ్తుంటే నీళ్లు భలే డిఫరెంట్గా కనిపించాయి. ఒక సైడ్ ఏమో మట్టి కలర్, ఇంకో సైడ్ ఏమో ఇంకో కలర్లా కనిపించాయి. ఇంకా వెళ్తుంటే తామర పూలు కూడా చాలా ఉన్నాయి. నీకు వీడియో రన్నింగ్ అయితే ఉంది నీకు ఎంత నుంచి అది మళ్ళీ దాంట్లో అయితే పెరిగిందా? పెరగదు. ఇంకా ఈ వాళ్ళు డిజైన్ చేస్తారు ఒకళ్ళు, వేరే వాళ్ళు కొంతమంది అయితే ఇట్లా డిజైన్ చేస్తారు.
ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చి 2 పట్టినాం ఫ్రెండ్స్. సో అలా కోసిన తామర పూల్ని మా వాడు డిజైన్గా కట్ చేశాడు. ఫాస్ట్ ఉంటుంది అంకుల్, ఫాస్ట్ పెంచడానికి ఉంటుందా? ఎంత వచ్చా ఫాస్ట్ పెంచడానికి? డ్రైవర్ ఎన్నుకోడిగా చెప్పామే కూల్ చేసి ఆ డ్రైవర్ అయింది. బుడ్డోడేమో బోట్ తోలుతా అని అంకుల్ని కాకా పడుతూ ఉండు. బోట్ డ్రైవర్ ఏదే బోట్ డ్రైవర్. ఇంకా మళ్ళీ చిన్నగా ఒడ్డుకొచ్చి ఇంటికి వెళ్దామని రిటర్న్ అయ్యాం. సో ఇంకా దారిలో వర్షాలకు వచ్చిన వరదల్లో ఫుల్గా చేపలు పడుతున్నాయంటే చూద్దామని వెళ్ళాం. ఇదే అన్నమాట మా ఊరి వెంకటేశ్వర స్వామి గుడి. వచ్చాడు బబ్బులు పడుతూ. సో వాటర్ అయితే ఫుల్గా పొంగిపోతున్నాయి. ఇది ఒక మినీ వాటర్ ఫాల్ లా ఉంది కాబట్టి చాలా మంది చూడటానికి వస్తున్నారు. ఇంకెక్కడ పట్టే వాళ్ళకి చిన్నవి పెద్దవి అన్ని రకాల చేపలు పడుతున్నారు. పట్టినట్టే పడుతున్నారు, వెంటనే అమ్మేస్తున్నారు. ఎంత అయ్యి? 50 అన్ని 50 రూపాయలు మొత్తం ఎత్తు. చందమాల వరకు ఏరిస్తారని చెప్పి తీసుకో. సో ఇవి కూడా వరదల్లో కొట్టుకొచ్చిన చేపలు అనమాట. ఒక్కోటి కేజీ నుంచి 12 కేజీల వరకు అన్ని రకాల చేపలు ఇక్కడ దొరుకుతున్నాయి. సో ఎవరైనా పట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే వేరే చెరువుల నుంచి ఇవి పొంగి పొర్లుతున్న వాటర్లో కొట్టుకొని వచ్చిన చేపలు కాబట్టి ఎవరైనా పట్టుకోవచ్చు అనమాట. సో ఇంకా మేమైతే ఈ వర్షాలకి ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.